అండి. అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో చూసే టైంకి సంక్రాంతి పండగ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇలా పితికిన పప్పు మసాలా కర్రీ చేసుకోబోతున్నాం. దీనికి ముందుగా మనం అనపగింజల్ని ఒలుచుకోవాలి. ఒలుచుకున్న అనపగింజల్ని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నామంటే ఇదే మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మిగతా పొట్టు ఒలుచుకున్నామంటే ఈజీ అవుతుంది. మనకి నైట్ ఎంత నానబెట్టామంటే తెల్లారికల్లా మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అనపగింజలు నానిన తర్వాత ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. అనపగింజలు పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక 2-3 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు, అల్లం వెల్లుల్లి, ఒక 2-3 లవంగాలు, పట్టా వేసుకొని, పట్టా అంటే దాల్చిన చెక్క అండి, ఆనియను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకండి. మసాలా అనేది కొద్దిగా మాడిపోయిన ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే మిక్సీ చేయండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మిక్సీలో వేసేటప్పుడు బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు అనపగింజలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంది రెడీగా ఉంది. మసాలా కూడా రెడీగా ఉంది. ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ మసాలాకి కావాల్సిన వస్తువులంతా కొబ్బరి అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలాని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోకి ఉప్పు వేసుకొని సాల్ట్, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఈ మసాలాలో చెక్ చేసుకున్నామంటే మనకి కర్రీలో ఉప్పు, కారం అన్నీ సరిపోతుందా లేదా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం నానబెట్టి ఒలుచుకున్న అనపగింజల్ని కూడా ఇందులోకి వేసేసుకొని మనకి వాటర్ ఎంత కావాలో చూసుకోవాలి. మన గ్రేవీకి ఎంత కావాలో వాటరు దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి పప్పులు అనేది చక్కగా ఉడికిపోయి మనకి గ్రేవీ అనేది చిక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది. మేమైతే దోశ కోసం చేసుకున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉందన్నమాట. ఉడికేసరికి చిక్కగా ఇలా తయారైంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,